ఏంటి అసలు గొడవ ఎందుకు వచ్చింది? గొడవ అంటే గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు అనే అతను నా మీద ఎస్పెషల్లీ కేఎస్ ప్రసాద్ గారి మీద కూడా పరుష పదజాలం వాడుతున్నారు. నా కొడక ఇప్పుడు సమాధానం లేనప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనేమన్నానంటే ఒక ఛానల్లో వారాహి ఆంధ్రప్రదేశ్కి వచ్చి 372 రోజులు అయింది. ఎన్నిసార్లు కనిపించాడు ఆయన? 16 రోజులు మాత్రమే తిరిగింది. కరెక్ట్, వాస్తవమే కదా, అది వాస్తవమే కదా. ఫోన్ తీసి చూపించారు, నా గుడ్డి నా కొడక అంటాడు. ఇప్పుడు వారాహి యాత్ర ఎన్ని విడతలు జరిగింది? వాళ్ళ దగ్గర సమాధానాలు లేనప్పుడు. ఉదాహరణకి వాళ్ళు ఏం చెప్తారు, జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉందని ప్రచారం చేసుకుంటారు. నేను డిబేట్లో ఏమడుగుతాను, రాపాక వరప్రసాద్ గెలిచారు 1వ స్థానం, పవన్ కళ్యాణ్ 2 చోట్ల 2వ స్థానంలో ఉన్నారు, గాజువాక భీమవరంలో 2వ స్థానం 2 చోట్ల, బొమ్మిడి నాయకర్ నర్సాపురంలో 2వ స్థానం. 4వ నియోజకవర్గం ఏదో చెప్పాయా, 34 దాకా పోయావు నువ్వు. 3 నియోజకవర్గాలు 2వ స్థానంలో ఉంది, ఒకటేమో 1వ స్థానం, 3 నియోజకవర్గాలు 2వ స్థానం. 2వ స్థానంలో 4వ నియోజకవర్గం పేరు చెప్పంటే కోపం వస్తుంది. అనలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి అని ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మరి జనసేన పార్టీకి అనుకూలంగా 1-2 ఛానల్స్ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో ఉన్న అనలిస్టులు అందరికీ వెళ్ళి ప్రవచనాలు చెప్పండి. ఓకే బాబు, మీరు మాకు అనుకూలంగా చెప్పబాకండి, తెలుగుదేశంకి అనుకూలంగా చెప్పబాకండి, తెలుగుదేశం కూడా విమర్శించండి అని వాళ్ళకి చెప్పండి అయ్యా ప్రవచనాలు. ఈ మాట అంటే కోపం వస్తుంది. నా కొడక అంటారు. 2-3 సార్లు చూశాక ఒక డిబేట్లో నేను తిరిగి మాట్లాడాను. ఎల్కే బాల్ ఎంసీ అంటే తెలుసా, ఎల్కే బాల్ ఎంసీ అన్నాను. అయిపోయింది. 2వ రోజో 3వ రోజో మా ఇంట్లో వాళ్ళు చూశారు వీడియో. నీ భాష ఏంటి, నీకు అతనికి గొడవ ఉంటే మీరు చూసుకోండి కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది అన్నాడు. నాకు నిజమే కదా అనిపించింది. కానీ అప్పటి నుంచి నా మైండ్లో ఉంది, దీనికి ఏదో సొల్యూషన్ పెట్టాలి, ఇలా చెక్ పెట్టాలంటే ఏం చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడితే పెద్దగా పట్టించుకోవట్లేదు, అది తప్పు కూడా. వాడు మనం తిడితే మనం వాళ్ళ ఇంట్లో తిడితే, సో వీడిని ఆ స్థానంలో కూర్చోబెట్టుకొని తిట్టాలి. నువ్వు నన్ను ఏం తిడితే నేను నిన్ను తిట్టను, నిన్న ఆ స్థానంలో కూర్చోబెట్టుకొని తిడతాను అనేది నేను ఫిక్స్ అయ్యా. రైట్, ఫిక్స్ అయ్యి మన డిబేట్లో ఈయనను అవమానించారు. ఎవరిని, మన ఎమ్మెల్యే, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని అవమానించాడు నాదెళ్ల మనోహరు. నేనే గనక రాపాక వరప్రసాద్లో ఉంటే ఆ నా కొడుకు సంగతి చూసేవాడిని. ఆ నా కొడుకుని ఓడిపోయిన నా కొడుక, డిపాజిటర్ నా కొడుక అని తిట్టి ఆయనకి చొక్కా పట్టుకుని కిందకి లాగి, గెలిచిన ఎమ్మెల్యేని స్టేజ్ మీద లేకుండా నువ్వు పైన కూర్చుంటావేంట్రా అని నేను అనేవాడిని అన్నా. సో అక్కడ స్టార్ట్ అయింది గొడవ. అక్కడ స్టార్ట్ అయింది. నేను ఎవరిని అంటున్నా, నేను రాపాక వరప్రసాద్ అయితే ఊహాజనితం. నా కొడుకు ఎందుకంటున్నా, మీ అధికార ప్రతినిధులు నన్ను అంటున్నారు కాబట్టి. సో అది ఆయన లేచి మా తల్లిని మళ్ళీ దూషించాడు. సరే, దూషించగానే నేను లేచి నిలబడ్డా. 2వసారి అన్నాడు. 2వసారి అంటే 2 పీకాల్సి వచ్చింది. ఆయన నన్ను అదేలేండి, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కొంచెం గట్టిగానే, ఫిస్ట్ కూడా. అవును సార్. మొత్తం మీద ఇప్పుడు ఈ జనసేనకి 24 సీట్లు ఇచ్చారు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో టీడీపీ, బీజేపీ, జనసేన, సో ఈ పొత్తు ఖరారు అవుతుందని అనుకోవచ్చా ఇప్పుడు? మాటికి ఆల్మోస్ట్ కనబడుతుంది. సో వైసీపీకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా ఈ విషయంలో? అయ్యో రామా, పాలాభిషేకం, అమృతాభిషేకం. ఇంకో బీజేపీ ముందుకెళ్తుంది అసలు ఇక్కడ. మరి బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో సుడిగుండంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి. బీజేపీ అనే పార్టీ సుడిగుండంలో కొట్టుకుపోతుంది. గడ్డి పరక కనబడినా సరే అది రక్షిస్తుందేమో అని కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న వ్యక్తికి ఏది దొరికితే అది పట్టుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఒక వ్యక్తి కాదే, 2 వ్యక్తులేమో అక్కడ. ఎక్కడ గడ్డి 2 గడ్డి పోతలు కలిసి వచ్చినాయి అనుకోండి, లేకపోతే కుక్కతోక అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎవరు వచ్చినా సరే అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ అధినాయకత్వం దూరంగా పెట్టడానికి చాలా ప్రయత్నించింది. సో ఇక్కడ మరి ఈక్వేషన్స్ ఏమైనాయో ఏంటో మనకి తెలియదు. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఇప్పుడు నిజంగా నేను ఇందాక మాట్లాడినట్టుగా, సో తొక్కనిది లోపల పండు మాది అన్నట్టుగా ఉంది వ్యవహారం అంతా కూడా. ఎందుకంటే 24 సీట్లలో 24 సీట్లు వాళ్ళకి ఇచ్చి జనసేనను అవమానిస్తున్నట్టుగానే ఓ పక్కన కనిపిస్తోంది. అంతేనా? కరెక్టే. జనసేన అవమానిస్తున్నాడు. మళ్ళీ రేపు 2వ విడతలో మళ్ళీ వాళ్ళకి ఎన్నో సీట్లు ఇస్తారని అన్నాను. నేను రాత్రి 2 కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి మళ్ళీ కొన్ని సీట్లు ఏమైనా కేటాయిస్తారేమో. ఎక్స్ట్రా 1 సీట్ కూడా రాదు. అదేంటి? ఈ 24లో బీజేపీకి ఇవ్వాలి బాబు అని 1-2 కోత పడకుండా చూసుకోండి. తాడేపల్లిగూడెం, పైడికొండల మాణిక్యాలరావు గారు
మంత్రి చేసిన నియోజకవర్గం అది జనసేన కోట అలా ఉంది. మరి అది మేము మంత్రి చేసాం ఇక్కడ గెలిచామని బీజేపీ అడిగితే ఒప్పుకోక వాళ్ళకి వెన్నపోయగా ఒప్పుకున్న పొత్తు తాడేపల్లికి కూడా ఇవ్వకపోతే ఎట్లా అని అంటే అయిపోయారు, జీ హుజూర్ అనాలి. అప్పుడు బోల్శెట్టి శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి? అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవమానించారని మీరు అంటున్నారు ఇందాక. అరే బినామీకి అవమానం మాన మర్యాదలు ఏమైనా ఉంటాయా? గౌరవ మర్యాదలు ఏమైనా? మీరు కాబట్టి బినామీ అని అంటారు, బట్ మాకైతే అట్లా అనిపించట్లే. ఏదో ఒక రకమైన పొత్తు అయితే ఉంది. ఒక జర్నలిస్ట్ గా ఆలోచిస్తే ఒక పొత్తు అయితే నడుస్తోంది వాళ్ళిద్దరి మధ్యన. సరే దాన్ని మనం ఏ రకంగా మనం మాట్లాడుకున్నా ఓకే, అది తర్వాత సంగతి. ఒక విషయం ఇక్కడ మనం అనాలిసిస్ చేయాలి. మీకు జర్నలిస్ట్గా అంటే కళ్ళకు కనపడిందే అనేది కాదు, తెర వెనకాల ఏం జరుగుతుందో చూడగలిగినవాడే జర్నలిస్ట్. జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోకుండా 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. వాళ్ళిద్దరూ హోరాహోరీ తిట్టుకున్నారు. మా అమ్మని తిట్టించావు, మా అన్నయ్యని తిట్టించావు, నా కులాన్ని తిట్టావు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలైన నెల రోజులకే కృష్ణానదికి వరద వచ్చింది. వరద వస్తే చంద్రబాబు నాయుడు తాడేపల్లి కరకట్ట ఇంట్లోకి నీళ్ళు వెళ్తే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్ళు వెళ్తుంటే అంటే తిట్టుకున్నారు కదా నిన్నటిదాకా. అంటే తిట్టుకోవడం నటన అనేది ఇది. ఈ కోణంలో చూస్తే దీన్నే అనాలిసిస్ అంటారు. ఓకే, 100 రోజులు అయిపోయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల ఇది పెట్టారు. అవును, ఇటుపక్క అచ్చెన్నాయుడు, ఇటుపక్క అయ్యన్న పాత్రుడు. మీరు విడివిడిగా పోటీ చేసేయాలంటే మేము నమ్మాలా? మీ పార్టీలో చేరిన నాయకులు, మీ పార్టీలో పోటీ చేసిన కాపు నాయకులందరినీ తరిమేస్తారా? గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని అవమానించి పంపించేస్తారా? ఎందుకు పంపించేశారు? రాబోయే ఎన్నికల్లో 75-80 సీట్లు ఇవ్వాలి వీళ్ళందరూ ఉంటే. జేడీ లక్ష్మణ, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, రాపాక వరప్రసాద్, భరత్ భూషణ్, రావెల్లి కిషోర్ బాబు, అద్దేపల్లి శ్రీధర్, ఆకుల సత్యనారాయణ, ముత్తంశెట్టి కృష్ణారావు, మారిశెట్టి రాఘవయ్య, వీళ్ళందరూ ఉంటే వచ్చే ఎన్నికలలో 80 సీట్లు ఇవ్వాలి. అంతగా కష్టపడతారు వీళ్ళు, అంతగా పనిచేస్తారు వీళ్ళు. పార్టీ బలపడితే 80 సీట్లు ఇస్తే మరి తెలుగుదేశం ఏమైపోవాలి? యజమాని పార్టీ ఏమైపోవాలి? నేను కేవలం బినామీనే కదా. పార్టీని బలహీనంగా ఉంచే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏమంటాడు? నాకు సలహా సూచనలు ఇవ్వద్దు అంటాడు. ఆయన ఇస్తుంటాడుగా, నాదెల్ల మనోహర్ గారు చెప్తుంటాడుగా. ఆయన ఈయనకి ముద్రగడ పద్మనాభం గారికి వాళ్ళకి వీళ్ళకి సలహా మొన్న మీటింగ్లో సలహా సూచనలు ఇవ్వద్దు అంటారు. మీరున్నారండి కిషోర్ గారు, మీ దగ్గర డబ్బులు చాలా ఉంది. ఒక 100 ఎకరాల పొలం మీ పక్కన ఉన్న ఆ సోదరుడి దగ్గర ఆయన బినామీగా పెట్టి పొలం కొన్నారు మీరు. ఓకే, వెళ్ళి ఆయన దగ్గరికి, తమ్ముడు నువ్వు చెరుకైవాక వరికి చాలా డిమాండ్ ఉంటుంది, ఈసారి ధాన్యం తక్కువగా ఉన్నాయి, వరయ్యి అని అతను చెప్తాను. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. అతను ఏమంటాడు? నాకు సలహా సూచనలు ఇవ్వకూడదు అంటాడు. ఎందుకంటాడు? అరే పార్టీ ఇవన్నీ క్రోడీకరించి చూస్తే కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదని. ఇక 24 సీట్లు ఆయన ఎన్ని గెలిపించుకుంటాడు. ఓకే, ఇప్పుడు దాకా ప్రకటించిన 99 మంది లిస్ట్, అంటే టీడీపీ 94 ప్లస్ జనసేన 5 99 మందిలో కాపులకి 9 సీట్లు ఎన్నో వచ్చినాయి. పవన్ కళ్యాణ్ లిస్ట్ చూస్తే ఇప్పుడు దాకా ఉన్న టెంటేటివ్ లిస్ట్ చూస్తే అత్యధికంగా 12 సీట్లు ఇచ్చేదాకా ఉంది. అవును, దాంట్లో ఒక్కో చోట అంటే దర్శి అయితే కమ్మ అతను పోటీకి వస్తున్నాడు, గుంటూరు వెస్ట్లో కూడా ఒక యాదవులు పోటీకి వస్తున్నారు, ఇంకో చోట కూడా కమ్మ అతను పోటీకి వస్తున్నారు. 3 చోట్ల. ఆ 3 పోతే 9 నుంచి 10 సీట్లు మాత్రమే జనసేన పార్టీ కాపులకి ఇస్తుంది. సో 20 సీట్లు ఇక్కడ అవుతున్నాయి. ఓకే, రాబోయే ఇంకా తెలుగుదేశం లిస్టులో 5-6 ఇస్తారు. 25 సీట్లు. ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లలో కేవలం 11 సీట్లు వచ్చినాయి. ఎవరికి? ఇప్పుడు మొత్తం మీద సీట్ల ఖరారు విషయంలో 34లో 11. అంటే మీకు అత్యంత స్ట్రెంగ్త్ ఉన్న దాంట్లో సగం కూడా రాలేదు. 3వ వంతు వచ్చింది. విశాఖలో 15లో 4 పావులా వంతు. ఉభయ గోదావరి విశాఖ జిల్లాలో 49 సీట్లకు గాను 15 సీట్లు, అంటే 3వ వంతు. ఏంటి ఈ ప్రాతిపదికలు ఏంటి అసలు? ఈ ఆయన ఓటు బ్యాంక్ అంతా అక్కడే ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఇప్పుడు సపోజ్ వైసీపీ ఉంది, గత ఎన్నికల్లో 31 మంది కాపులకు సీట్ టికెట్లు ఇచ్చారు. 31 మంది అంటే 1/6 అది 1/6 ఇచ్చారు. అవును, ఇక్కడ వీళ్ళు మరి ఈసారి 31 ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వరు? కాపులు ఎలాగో నాకు ఓటేరు, పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారు, నేను ఎందుకు ఇవ్వాలి? ఆ మేర నేను బీసీలకో యాదవులకో గౌడాస్కో ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని. అంటే పవన్ కళ్యాణ్ వల్ల కాపుల రాజకీయ భవితవ్యం సర్వనాశనం చేశాడు. ఆయన పార్టీ బాగు చేసుకోలేదు,
కాపుల రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం చేశాడు. టికెట్ ఇవ్వాల్సిన రాజకీయ కాపులకి టికెట్లు రాకుండా వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాడు పవన్ కళ్యాణ్. కృష్ణా గుంటూరు జిల్లాలో 33 సీట్లకు గాను 3 సీట్లు మాత్రమే ఇచ్చారు బాబు. అవనిగడ్డ, పెడన, కృష్ణా జిల్లా గుంటూరు వెస్ట్ కూడా అది అటు ఇటుగా ఉంది. ముస్లిమ్స్కి ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే నగరాలకి ముస్లిమ్స్కి మధ్యలో పోటీ అయితే నగరాలు వన్ సైడ్ అవుతారు, ముస్లిమ్స్ వన్ సైడ్ అవుతారు. అప్పుడు వీళ్ళకంటే ఒక 10,000 ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు నగరాల కంటే. అది డ్యామేజింగ్.